లైనింగ్ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు మనం బ్యాక్ పార్టే ఫస్ట్ కట్ చేస్తాం కదండి. బ్యాక్ పార్ట్ కట్ చేసిన వెంటనే కొంతమంది చేసే మిస్టేక్ ఏంటి, కొత్తగా అంటే బిగినర్స్ అన్నమాట, కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారు ఏంటి అంటే నెక్ కూడా కట్ చేసేస్తూ ఉంటారు. మీరు నెక్ కట్ చేసేసారనుకోండి, మీరు స్టిచ్ చేసేటప్పుడు మీకు ఇబ్బందిగా ఉంటుందండి. సో ఒక్కొక్కసారి ఏంటి అంటే లైనింగ్ క్లాత్ అనేది పైకి వచ్చేయడం, లేదా మీకు మెయిన్ క్లాత్ అనేది సరిపోకపోవడం, లైనింగ్ క్లాత్ సరిపోకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే బిగినర్స్ ఫేస్ చేసే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే నెక్ అనేది కట్ చేయకండి. మనం షోల్డరు ఇవన్నీ కూడా కట్ చేస్తాం కదా, బాడీ మెజర్మెంట్ బట్టి మనం అంతా మార్కింగ్ చేసుకున్న దాన్ని బట్టి కట్ చేసుకున్న తర్వాత మీరు నెక్ ఎంత అయితే విడిచిపెడతారో అంటే 2.5 కానీ 3 ఇంచెస్ కానీ ఉంచారనుకోండి, నెక్ కట్ చేయకుండా మనం మార్కింగ్ చేసిన విధంగా మొత్తం షోల్డర్ అంతా కూడా కట్ చేసేయాలి. ఫైనల్లీ మనకి ఇలా అవుతుంది కదండి. ఇప్పుడు మీరు లైనింగ్ క్లాత్ పెట్టేసి స్టిచ్ చేసుకునేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. చక్కగా చిన్న చిన్న అల్లి పిన్నులు పెట్టేసి మీరు స్టిచ్ చేసుకున్నారనుకోండి, క్లాత్ జారకుండా అలానే ఉంటుంది. మీరు